ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున ప్రియ దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వకమైన వందనములు, శుభములను తెలియపరుస్తూ ఉన్నాను. ఈ దిన కాలపు దేవుని వాగ్దానము హోషేయ గ్రంథము 6వ అధ్యాయము 1వ వచనము. మనము యెహోవా యొద్దకు మరులుదము రండి, ఆయన మనులను చీల్చివేసెను. ఆయనే మనులను స్వస్థపరచును, ఆయన మనులను కొట్టెను, ఆయనే మనులను బాగు చేయును. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని యందు భయభక్తులు కలిగి జీవించేటువంటి వారికే శ్రమలు, శోధనలు కలుగుతాయి. మరి దేవుణ్ణి విడిచిపెట్టి లోకం వైపు, సైతాను వైపు, డబ్బు వైపు మరలినటువంటి వారి పరిస్థితి ఏంటి? మరి వారికి దెబ్బలుండవా? వారిని దేవుడు చీల్చివేయరా? వారిని దేవుడు శిక్షించడా? ఒక్కసారి ఆలోచించండి. దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారికి వచ్చేటువంటిది పరిశోధన. దేవుడు వారిని పరిశోధిస్తాడు చక్కగా, వారు సువర్ణము వలె మారడానికి. దేవుడు ఇంకా ప్రేమ కలిగిన దేవుడు కనుక దేవుణ్ణి విడిచిపెట్టి వెళ్ళేటువంటి వారిని కూడా ఆయన చీల్చివేస్తారంట. ఎందుకు? స్వస్థపరచడానికి, మరలా తిరిగి దేవుని యొద్దకు రావటానికి, మరలా తిరిగి ప్రార్థనా పరులుగా, పాటలు పాడేవారుగా, మంచి భక్తులుగా మారడానికి దేవుడు ఒక తండ్రి వలె శిక్ష వేస్తారు. మరి ఈరోజు చాలా జీవితాలు ఏమైపోతున్నాయనంటే, ఒక కార్యము జరగకపోతే, ఒక దెబ్బ తగిలితే, ఒక నష్టము కలిగితే ప్రభు యొద్ద నుండి లోకం వైపు మళ్ళీపోతున్నారు, అన్ని దేవతల వైపు మళ్ళీపోతున్నారు, అనేకుల వైపు చూస్తూ ఉన్నారు. దేవుణ్ణి విడిచిపెట్టి స్వస్థత పొందుకోలేకపోతూ ఉన్నారు, బాగుపడలేకపోతూ ఉన్నారు. ఏంటి కారణం అనంటే, దేవుని మీద అలిగి ప్రార్థనను విడిచిపెట్టి, మందిరాలను విడిచిపెట్టి, సేవకులను, నిజమైన సేవకులను విడిచిపెట్టి, ఇష్ట ప్రకారం వారికి ఇష్టం వచ్చిన మాటలు చెప్పే సేవకులతో కలిసిపోతూ ఉంటారు ఈ లోకంలో ఉన్నటువంటి వారు. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఈ వాగ్దానం చూస్తున్నటువంటి నీ మట్టుకు నీవైతే సర్వోన్నతమైన దేవుని వైపు, వాక్యం వైపు తిరుగుతూ ఉన్నావా? ఇదిగో నా దేవుడు నన్ను గాయపరిచాడు, ఆయన నన్ను స్వస్థపరచగల దేవుడిని నమ్ముచూ ఉన్నావా? అలాగే ప్రియ దేవుని బిడ్డ, ఆయన నన్ను బాగు చేసేటువంటి వాడు, నాకు స్వస్థతనిచ్చి మరల నిలువబెట్టేటువంటి వాడు, ఆయనే నాకు సమస్తము ఆధారమైనటువంటి దేవుడని ఆయన వైపు మరలుతూ ఉన్నావా? ఇంకా అలిగి అలాగే ఉన్నావా? ఇంకా దేవుని మీద కోపంతో అలాగే ఉంటూ ఉన్నావా? మందిరాలు మానివేసి ఉన్నావా? ప్రార్థనను ఆపివేసి ఉన్నావా? ఇప్పటికైనా గమనించు, ప్రభు నీతో మాట్లాడుతున్నారు ఈ వాగ్దానం ద్వారా. ఏంటంటే, ఆయన వైపు మళ్ళుదము రండి, ఆయన వైపు తిరగండి, ఇప్పటికైనా తిరగండి. ఆయన నిన్ను చీల్చివేశాడని హృదయాన్ని చీల్చివేశారా? ఆయన నిన్ను స్వస్థపరుస్తానని వాగ్దానం ఇస్తూ ఉన్నారు, ఆయన నిన్ను బాగు చేస్తానని వాగ్దానం ఇస్తున్నారు. ప్రియ దేవుని బిడ్డ, ఆయన వైపు మరలితేనే నీకు పరిపూర్ణమైనటువంటి స్వస్థత, విడుదల, బలము, శ్రేష్టమైన జీవితం. ప్రియ దేవుని బిడ్డారా, ఆయన వైపు తిరగకుండా లోకం వైపు తిరిగితే, అన్యాయం వైపు తిరిగితే, అక్రమాల వైపు తిరిగినట్లయితే, మీరు లంచాల వైపు తిరిగినట్లయితే ఖచ్చితంగా దేవుడు ఎక్కడైతే మిమ్మల్ని గాయపరిచాడో, ఎక్కడైతే మిమ్మల్ని చీల్చివేశాడో అలాగే విడిచిపెడతాడు. ఎప్పుడైతే ఎండిన ఎముకలు సైతం చిగురింప చేయగల దేవుడు అని విశ్వాసం ఉంచుతావో, నమ్మకం ఉంచుతావో, ప్రభు వైపు తిరుగుతావో, అప్పుడు ఆయన మరలా నరాలను, మాంసమును, రక్తమును, సమస్త అవయవాలను, ఆ ఎముకలు అంటే పనికిరాని ఎముకలలో కూడా దేవుడు ఏం చేస్తారంట? శక్తినిచ్చి మహాసైన్యముగా నిలవబెట్టగలిగిన దేవుడు యేసుక్రీస్తు వారు. ఆయన వైపు తిరిగినప్పుడు, సేవకుని అంటే దేవుని యొక్క మాట స్వరాన్ని వినినప్పుడు, వాగ్దానాన్ని నమ్మినప్పుడు ఈ కార్యాలు మీ జీవితాల్లో జరుగుతాయి. తప్పక ఆయన చీల్చివేసిన మీ హృదయమును స్వస్థపరుస్తాను అని వాగ్దానం ఇస్తున్నారు. ప్రియ దేవుని బిడ్డారా, కొట్టినటువంటి దేవుడు ఆయన. కొడతాడు ఆయన. తండ్రి ఎలా కొడతాడు అలా కొడతాడు ఆయన. తన బిడ్డల్ని అందరిని కొట్టడు ఆయన. ప్రియ దేవుని బిడ్డారా, ఎవరైతే అంగీకరించి ప్రభు యందు నడుస్తూ ఉంటారో, ఎప్పుడైనా తప్పిపోతే ఆయన ఖచ్చితంగా కొడతాడు. ప్రార్థన మానితే కొడతారు, ప్రశ్నలు వేస్తే కొడతారు ఆయన. ప్రియ దేవుని బిడ్డారా, యాకోబును ప్రార్థిస్తూ పోరాడుతూ ఉన్నప్పుడు తుంటి మీద కొట్టాడు ఆయన. ప్రియ దేవుని బిడ్డారా, ఎందుకు? ఇంకా పర్ఫెక్షన్ రావాలని, ఇంకా ఆయన బాగుపడాలని, ఇంకా అనేక మంది ఆశీర్వదించబడాలంటే వీరు విరవబడాలని గాయపరుస్తాడు దేవుని బిడ్డలను.
తన సొత్తుని గాయపరుస్తాడు ఆయన. ప్రియ దేవుని బిడ్డారా, దీనిని గమనించకుండా నా దేవుడు నాకేం చేయట్లేదు, దేవుడు నన్ను బాధ పెడుతూ ఉన్నాడు, ఇంకా ఇదే పరిస్థితి నా జీవితం అని ఒకవేళ లోకం వైపు తిరిగిపోతే జాగ్రత్త. మరలా మీకు ఒక అవకాశం ఇస్తున్నాడు దేవుడు. ఆయన వైపు మరలండి, ఆయన కార్యాలు చేస్తారు. ఆయన ప్రార్థించండి, ఆయన స్వస్థపరుస్తారు. ఆయన కొట్టినా సరే నీవే నాకు దిక్కు ప్రభువా అని ప్రార్థన విడిచిపెట్టకుండా గట్టిగా పట్టుకోండి పట్టుదలతో. ఆయన బాగు చేస్తాను అని వాగ్దానం ఇస్తున్నారు. ప్రియ దేవుని బిడ్డారా, దేవుడి లేఖనములు ప్రతి ఒక్కరి జీవితంలో ఈ వాగ్దానం నెరవేర్చబడినట్లుగా ప్రార్థన చేస్తాను. ఏ అస్వస్థ అయినా సరే భయపడకండి, ధైర్యంగా ఉండండి. ప్రార్థనకు మించినటువంటిది లేదు. స్వస్థపరిచేటువంటి దేవుడు యేసుక్రీస్తు వారు, బాగు చేసేటువంటి దేవుడు యేసుక్రీస్తు వారు. ఆయన వైపు మాత్రమే తిరగండి, ప్రార్థనలో ఏకీభవించండి. ప్రియ దేవుని బిడ్డారా, పరిశుద్ధాత్మ దేవ, మా ప్రియ పరలోకపు తండ్రి, అయ్యా ఈ వాగ్దానం చూస్తున్నటువంటి బిడ్డలు నాయన కోపంతోనో బాధతోనో అలిగో నాయన ప్రభ మీ వైపు తిరగకుండా ఈ లోకం వైపు తిరిగారేమో నాయన, దిక్కులు చూస్తున్నారేమో ప్రభువ. ఏ దిక్కు నుండి సహాయం రాదు తండ్రి, మీరు మాత్రమే దిక్కు ప్రభువ. మీరే సహాయం చేయను నాయన, మీరే మీ బిడ్డల్ని ఆదుకొనమని ప్రార్థన చేయొచ్చు ఉన్నామయ్యా. చీల్చివేసి ఉన్నారేమో ప్రభువ, మనుషులు చీల్చివేశారేమో నాయన, మీరే స్వస్థపరచగల దేవుడు నాయన. బిడ్డల శరీరాల్లో బలమును దయచేయండి అయ్యా, ఆరోగ్యమును కలిగించండి ప్రభువా. నీకు వందనాలు అయ్యా. నాయన బిడ్డలు చేసిన అపరాధాలను బట్టి తప్పిదాలను బట్టి కొట్టారేమో నాయన, అయ్యా కుటుంబాలు చీలిపోయాయేమో నాయన, మీరే సహాయం చేయండి, బాగు చేయండి అయ్యా. మీరే సహాయం చేసి తిరిగి కట్టండి ప్రభువా. నీవే మీ కుటుంబాలను ఆశీర్వదించమని ప్రార్థన చేయొచ్చు ఉన్నాం. మీ కృపలో జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేయొచ్చు ఉన్నాం. మీ వైపు తిరిగి అడుగుచూ ఉన్నాం అయ్యా. అయ్యా మీ దిక్కునకు మా తలెత్తుకొని మా హృదయాన్ని ఎత్తుకొని అడుగుచూ ఉన్నామయ్యా. మీరే సహాయం చేయండి అయ్యా. అయ్యా ఈ బిడ్డలందరినీ మీరే నాయన ప్రభా స్వస్థపరిచి బాగు చేసి బలపరచమని ప్రార్థన చేయించున్నాం. ఈరోజు జన్మదినాలు జరుపుకున్న బిడ్డలను దీవించండి, పెళ్లి రోజులు జరుపుకున్న కుటుంబాలను ఆశీర్వదించండి అయ్యా. ప్రభా ప్రయాణంలో ఉన్న కుటుంబాలను దీవించండి అయ్యా. అప్పుల సమస్యలో ఉన్న కుటుంబాలను రక్షించండి, గర్భఫలములతో ఆశీర్వదించండి అయ్యా. మంచి ఉద్యోగాల బిడ్డలకు దయచేయండి అయ్యా. మీ కృపలో ప్రతి కుటుంబాన్ని స్వస్థపరిచి బాగు చేసి మీరే సహాయం చేయమని అయ్యా. ఈ దినకాలపు దీవెనలతో, ఈ వాగ్దానపు దీవెనలతో చూసిన ప్రతి బిడ్డని సమృద్ధిగా దీవించమని యేసు ప్రభు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.